వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆశీర్వచనం అందించిన వేములవాడ ఆలయ అర్చకులు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్రం ఆమోదించడం శుభ పరిణామం. పాణ్యం ఎమ్మెల్యే గౌరచరితారెడ్డి. హన్మకొండ జిల్లా శ్యాంపేటలో కారు బీభత్సం. జర్నలిస్టులకు స్థలాలు, పెన్షన్, పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలి. జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి. భూపతిపాలెంలో ఘనంగా వన మహోత్సవ మొక్కలు నాటిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇక వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఆలయ ఈవో వినోద్, స్థాపతివల్లి నాయకం ఈ రాజేష్, డిఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ తదితరులు. వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్లో 500 కోట్లు కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ విస్తరణకు సంబంధించిన డిజైన్స్, నమూనా శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని సీఎంకు తెలిపిన ఆలయ అర్చకులు వెంటనే వెళ్లి శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని ఆదేశించిన సీఎం. రేమండ్స్ క్లాస్ షోరూం ప్రారంభం. కర్నూలు నగరంలోని గాంధీనగర్లో రేమండ్స్ క్లాస్ షోరూంను ప్రారంభించారు. కర్నూలు మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి ప్రారంభించారు. కర్నూలు నగరంలో మొట్టమొదటి రేమండ్ షోరూం ప్రారంభమైంది. వేరే కావడం గొప్ప విశేషమన్నారు. ప్రజలకు అందుబాటు ధరలో ఉంటున్నాయని చెప్పారు. తీసుకోనా ఓకేనా. కల్పన రేమండ్ షోరూమ్ ఈరోజు భాస్కర్ నగర్లో సాయిబాబు గారు ఓపెన్ చేయడం జరిగింది. సాయిబాబు గారు చాలా సంవత్సరాల నుంచి వస్త్ర వ్యాపారంలో చాలా సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఈ వ్యాపారంలో చాలా సంవత్సరాలు చాలా మంచి పేరు తెచ్చుకోగలిగినారు. అంతేకాకుండా అందరితో సౌమ్యంగా వ్యాపార పద్ధతి కాకుండా మంచి స్నేహశీలిగా ఉండి అటు వ్యాపారాన్ని అటు ఫ్రెండ్ సర్కిల్ను బాగా డెవలప్ చేసుకోగలుగుతాం. మాకు చాలా సంవత్సరాల నుంచి ఆప్తుడు, ఒక కుటుంబ సభ్యునిలాగా ఎప్పుడు ఉండేవాళ్ళం. ఈరోజు ఇక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం నిజంగా చాలా సంతోషదాయకం. అటు ఇది రేట్లు కూడా మంచి అందుబాటులో ఉన్నటువంటి రేట్లతో ఈరోజు షోరూమ్ ఓపెన్ చేసినారు. కాబట్టి కర్నూలు పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఈరోజు సాయిబాబు గారు స్టార్ట్ చేసినటువంటి ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెంది కర్నూలులో ఇంకొక 10 బ్రాంచీలు ఓపెన్ చేసే స్థాయికి ఈ వ్యాపారం ఎదగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాను. నా పేరు రాచమడుగు సాయిబాబా. మా సంస్థను స్థాపించి 1978లో న్యూ కల్పన షోరూమ్ అని చెప్పి స్థాపించడం జరిగింది. ఈ సంస్థ దినదినాభివృద్ధి జరుగుతుంది. ఇది మా సొంతంగా ఈ సంస్థకు రావడం, ఇక్కడికి రావడం గాంధీనగర్లో ఇది ఫస్ట్ టైము. నేను ఇది వరకు బొంగుల బజార్లో ఉన్నాము, అక్కడ వ్యాపారం చేయబట్టి కూడా 48 ఏళ్ళు అయింది. మాకు మా కర్నూలు ప్రజలు చాలా సహాయ సహకారాలు జరుగుతుంది. మేము చాలా రీజనబుల్ రేట్లతో వ్యాపారం చేస్తున్నాము.
ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఆ గుర్తింపు సంపాదించడమని తెలుపుకుంటున్నాం. నా పేరు రాజమౌళి సాయిబాబా. ఫస్ట్ మనది ఆల్మోస్ట్ ట్యాగ్ డీలర్షిప్ ఆల్మోస్ట్ మనది 340 చేంజ్లో ఉన్న రిజిస్టర్డ్ మెంబర్ మొత్తం త్రూఅవుట్ ఇండియా. ఫస్ట్ కర్నూలు డిస్టిక్లోనే మనమే ఫస్ట్ రేమాండ్ని ఇంట్రడ్యూస్ చేశాము. రేమాండ్తో పాటు అరవింద్, లెనిన్ క్లబ్ ఇలాంటివి చాలా బ్రాండ్స్ని మనమే ఇంట్రడ్యూస్ చేసాము. విజ్జామ్, ఓసీఎం, సిఆర్ఎమ్స్ వీటన్నిటికీ మనమే ఫస్ట్ ట్యాగ్ డీలర్ ఇన్ ద కర్నూలు. చాలా థ్యాంక్స్ అండి. చాలా కర్నూలు ప్రజలందరికీ హన్మకొండ జిల్లా శాంపేటలో కారు బీభత్సవం. మధ్యమత్తులో కారు డ్రైవింగ్. పలు వాహనాలను ఢీకొడుతూ ఒక షాప్లోకి దూసుకెళ్లిన కారు. పలువురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. పుల్ డిచ్లో కార్ డ్రైవర్. దంత పంచాయతీ దంత గ్రామంలో వికలాంగు పెన్షన్పై మండల పరిషత్ అధికారులు విచారణ చేపట్టారు. ఇటీవల గ్రామంలో ఉపాధి హామీ పనులు తనిఖీలు నిర్వహించినప్పుడు పలువురు టీడీపీ వర్గీయులు గ్రామస్తులు అక్రమ పెన్షన్పై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కోటబొమ్మాలి మండల పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ పెన్షన్స్ వ్యవహారంపై టీడీపీ, వైసీపీ వర్గీయులు గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు గ్రామంలో మండల పరిషత్ అధికారులు డాక్టర్ సమక్షంలో వికలాంగుల పెన్షన్పై విచారణ చేపట్టారు. అయితే ఒకే గ్రామంలో 73 మంది వికలాంగుల పెన్షన్ పొందడం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం పూర్తి ఆధారాలు వికలాంగుల సదరం సర్టిఫికేట్లో ఇప్పటికీ 30 మంది వరకు హాజరైనట్లు తెలుస్తుంది. మిగతా వాటిపై అధికారులు పూర్తి దర్యాప్తు నిర్వహించి కేసును జిల్లా కలెక్టర్కి అందిస్తామని మండల పరిషత్ అధికారి ఫణీంద్ర కుమార్ ఇంటికి తెలిపారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పురుటి మండలం ప్రధాన రహదారి వేంపల్లి గ్రామ సమీపంలో గురువారం అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో ప్రమాదవశత్తు కల్వట్ను కారు ఢీ కొనడంతో పూర్తిగా కాలిపోయింది. కాగజ్ నగర్ నుండి కౌఠల మండలం రవీంద్రనగర్కు వెళ్లే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలు కాగా కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో రాత్రి స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. గోకవరం మండలం భూపతిపాలెం గురుకుల పాఠశాల ఆవరణలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై మొక్కలు నాటి వన మహోత్సవం ప్రారంభించారు. ముందుగా పిల్లలందరితో నాయకులతో వన మహోత్సవం ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గురుకుల పాఠశాలలోని తరగతి గదులు, హాస్టల్, వంటశాలలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవం హరిత ఆంధ్రప్రదేశ్ స్థాపనే ధ్యేయంగా ఈ కార్యక్రమం తీసుకున్నారని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఏ రోజు ఎక్కడ 150 కొబ్బరి మొక్కలు, 50 రకాల వివిధ పళ్ళ మొక్కలు నాటడం జరుగుతుందని, దీనిపై ఏపీఓ శ్రద్ధ తీసుకుని 5 నెలల కాలం పరిరక్షించాలని కోరగా ఏపీఓ దొరబాబు 2 సంవత్సరాలు ఈ మొక్కల పరిరక్షణ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో తీసుకుంటానని తెలియజేశారు. సాయంత్రం లోపల ఈ మొక్కేసి ఒక సెల్ఫీ తీసి నాకు పెట్టాలి. 1కి 4 సార్లు చూశాను. ఎవరెవరు వచ్చారో అందరినీ కూడా నేను రీల్ చేసుకున్నాను. వచ్చిన వాళ్ళందరినీ నన్ను చూడలేదులే, పర్లేదు, నేను వేయకపోయినా అనుకోవద్దు. ఆ మొక్కని వేసినటువంటి మొక్కని నెలకొక్కసారి మళ్ళీ చూపెట్టాలి నాకు. అది బతికిందా లేదా అంటే ఇది ఒక ఉద్యమం. మీరు నమ్మకండి. ఒక చెట్టు నీ ఇంటి దగ్గర మొలవగలిగింది అంటే అది నీకు ప్రాణ రక్షణ చేసేటటువంటి ఒక ఆక్సిజన్ ఇస్తుంది నీకు. ఒకసారి ఉదాహరణకు మీరు ఒక గదిలో తలుపులన్నీ వేసేసుకుని ఒక అరగంట కూర్చోండి, ఏమవుతుందో మీకు ఊపిరాడదు, ప్రాణం మీదకి వస్తుంది. ఇంకా అరగంట దాటితే బయటకు వస్తే ఆ పరిస్థితి నుంచి నువ్వు బయటపడాలంటే తలుపు తీసుకుని బయటకు వచ్చావు అనుకో, వితిన్ సెకండ్స్ లో మళ్ళీ నీకు ఆ ప్రాణవాయు నీకు అంతది, నువ్వు మళ్ళీ మామూలు మనిషిగా తయారవుతావు.
కనపడనటువంటి ఉపయోగపడేటటువంటి మహాశక్తి ఈ మొక్క. కలుషితం చేయకుండా కాపాడుకోవడానికి శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ వన మహోత్సవాలు అన్నవి మనం కొత్తగా చేసుకునే కార్యక్రమం కాదు. గతంలో కూడా చేసాం, ప్రతి ప్రభుత్వం చేస్తుంది. ఆర్భాటంగా ఆహ్లాదంగా అందరూ దిక్కున చేరడం, ఒకరోజు ఆ పండగ చేసేయడం, తప్పట్లు కొట్టేసుకోవడం, ఉపన్యాసాలు చేసేయడం, అక్కడే సంపద పెరిగిపోయినట్టుగా ఆనందించేయడం, మరుసటి రోజు వేసిన మొక్క ఎలాగుందో కూడా చూడకుండా, వెనక్కి తిరిగి చూడకుండా మనం వెళ్ళిపోతాం, అధికారులు వెళ్ళిపోతారు. ఇవాళ వేసినటువంటి ప్రతి మొక్కకి కూడా ఇక్కడ దానికి చుట్టూ కంచి కట్టడానికి ప్రభుత్వం నిధులిస్తుంది. దానికి రోజు అవసరమైతే నీరు పొయ్యడానికి ప్రభుత్వం నిధులిస్తుంది. ఇవన్నిటినీ సక్రమంగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ 200 మొక్కలు వేస్తున్నారు. ఈ 200 మొక్కలు మళ్ళీ తిరిగి మనం నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి వస్తే ఇక్కడ పెరిగి పెద్ద కనపడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇదేదో పిల్లల మీద అప్పచెప్పేసాం కదా, వాళ్ళు చేసేస్తారు కదా అనుకుంటే అయ్యేటటువంటి పని కాదు. ప్రిన్సిపల్ గారు చూడాలనుకుంటే అసలు జరగనటువంటి పని. ఎందుకంటే ఆయనకుండే బాధ్యతలు ఆయనకుంటాయి. ఆయన స్కూల్లోనే శుభ్రంగా చెబుతున్నాడో చేస్తోలేదో మనం చూడలేదు. చూడని మాట మనం మాట్లాడకూడదు. ఇప్పుడు చూస్తాను, చూసి దాని పరిస్థితి ఎలాగుందో కూడా పర్యవేక్షిస్తాను. అయితే ఇక్కడ నేను ఏపీఓ గారిని ఒకటే అడుగుతున్నా. ఇవాళ నా చేతుల మీదుగా ఒక మొక్క వేయించారు, 200 మొక్కలు వేయబోతున్నారు. వీటన్నిటికీ కూడా కంపల్సరీ ఎదురు కంప దొరుకుతుంది ఇక్కడ. ఆ ఎదురు కంపను తెచ్చి బడితలేసి గట్టిగా చుట్టూ కూడా వైశాల్యాన్ని కూడా ఎక్కువ తీసుకుని, అటు 2 అడుగులు ఇటు 2 అడుగులు ఇటు 2 అడుగులు కూడా తీసుకుని చక్కగా కంప దానికి దడిగట్టండి. శ్రీకృష్ణ మందిరంలో మహిళల పసుపు కుంకుమ అర్చన కార్యక్రమంలో పాల్గొన్న పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పార్టీ నాయకులు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి వారు మీడియాతో మాట్లాడుతూ శ్రావణ శుక్రవారం రోజు మహిళలు భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమ అర్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జినుగు సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు సంతోష్, మున్సిపల్ కౌన్సిలర్తో పాటు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 2000 మంది మహిళలతోటి ఇక్కడ కుంకుమార్చన, లక్ష కుంకుమార్చన పూజలు జరుగుతుంటాయి. గత 30 సంవత్సరాల నుండి ఈ దేవాలయం సత్సంగానికి ఈరోజు అంటే ఆఖరి శుక్రవారం, ఎస్పెషలీ మహిళలందరికీ కూడా ఆఖరి శుక్రవారం, శ్రావణ శుక్రవారం ఎంతో పవిత్రమైనది. దానికి తగ్గట్టు ఈరోజు ఇక్కడ మా తోరూరు మండలంలో తోరూరు టౌన్లో యాక్చువల్గా ఒక కృష్ణాలయంలో ఇక్కడ ఈరోజు కుంకుమ పూజ జరగడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ 500 మంది మహిళలు పైన ఇక్కడ పాల్గొనడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా కుంకుమ పూజతోటి ఇక్కడ దేవుణ్ణి అంటే కొలుచుకోవడం జరుగుతున్నది. చాలా బాగా జరిగింది. అంటే ఇక్కడ టెంపుల్ కట్టించిన వాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ మన అందరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ కూడా చాలా బాగా ఈ టెంపుల్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా చాలా సంతోషంగా, మహిళలు స్పెషలీగా ఇదొక పండగలాగా వాతావరణంగా ఉంది. థ్యాంక్ యూ. మా గురుదేవులకి మేము ఎంతో రుణపడుతున్నాము. మాకు ఈ సేవ కలిగించారు మా గురుదేవులు. ఆయన ద్వారా ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ కష్టాన్ని మాకు కూడా కొంత ఇచ్చి చేస్తూ వస్తున్నారు. ఇలాగా ఎప్పటికీ సహకరిస్తూ ఉన్నారని అమ్మ మాట్లాడుతుంది.
పిఠాపురంలో జనసముద్రంగా మారిన శక్తిపీఠం శ్రీపాదగయ పురోతిక అమ్మవారి దేవాలయం శ్రావణ మాసం చివరి శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మారెడ్డి శ్రీనివాస్ పిడుగుహరి ప్రసాద్ పాదగయ పుణ్యక్షేత్రం పురోహితిక అమ్మవారికి పూజలు నిర్వహించి నియోజకవర్గ ఆడపడుచులకు చీరలు పంపిణీ చేశారు. జనసేన పార్టీ అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో 12,000 మందికి చీరలు, పసుపు, కుంకుమ, గాజులు, అమ్మవారి రూపాలు, వరలక్ష్మి పూజ చేసుకున్న వారందరికీ అందజేశారు. వాటిని తీసుకున్న మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ భక్తులకి ఇచ్చే ద్రవ్యాలు ఆ చీర ఇచ్చేటప్పుడే అక్కడే ఇచ్చేయండి, ఈ రైల్లో మాత్రం తిరగద్దు. బాబా చెప్పావా? మా ఏం అక్కర్లేదు తల్లి, అర్చకులు ఉన్నారు, స్వాములు ఇచ్చేయండి, ఇచ్చేయండి. మంచి పూజా కార్యక్రమం చేసుకున్నారు మీరు. అమ్మవారి అనుగ్రహం ఇక్కడ కొంచెం దయించి ఖాళీ చేయండి తల్లి. జరగండమ్మా. సాక్షి పత్రికపై పరువు నష్టం కేసులో విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేష్ ఈ కేసు విచారణ అక్టోబర్ 18కు వాయిదా వేశారు. ఆ తర్వాత పత్రికల వారితో మాట్లాడుతూ ప్రజా కోర్టులో తీర్పు వచ్చింది, ఇక రావాల్సింది విశాఖ కోర్టులోనే అని అన్నారు. ఆయన మాట్లాడుతూ విశాఖ కోర్టు నాకు సొంత ఖర్చులతోనే వచ్చాను, ఎటువంటి దుబారా లేదు అని పేర్కొన్నారు. సాక్షి పేపర్పై పరువు నష్టం కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం గురువారం నాడు విశాఖపట్నం జిల్లా 12వ అదనపు న్యాయస్థానంలో మంత్రి హాజరయ్యారు. చిన్నబాబు చిరుతుంది 25 లక్షలు అండి పేరుతో సాక్షి పత్రిక 2019 అక్టోబర్ 25న అసత్య కథనం ప్రచురించింది. దీంతో అవాస్తవాలతో తన వ్యక్తిగత ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దిగదార్చారు అని ఆయన సాక్షి పత్రికపై 75 లక్షలకు పరువు నష్ట దావం వేశారు. అందుకే సాక్షి అని మీ పేరేంటో చెప్పండి అబ్బా. నాయుడు గారు ఆయన సమాధానం చెప్పాలి. నాయుడు గారిని అడగండి. ఆ 26 రోజుల నుంచి ఆయన ప్రింట్ చేశాడు కదా, ఆ 26 రోజుల్లో ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నా. సార్ చెప్పండి సార్. మరి నాయుడు గారు అడగండి, నో ప్రాబ్లం. ఒక్క నిమిషం అమ్మా, నో ప్రాబ్లం, గుడ్ క్వశ్చన్. ఇంత తమ్ముడు భయపడుతున్నావా? ఏం లేదు కదా. నేను రెడ్ బుక్ గురించి ఏం చెప్పానమ్మా పబ్లిక్ మీటింగ్ లో? ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టనన్నా. అంటే మీకు ఫండ్ చేసిన అధినేత పార్టీలో రాసలీలలు జరుగుతున్నాయి. నిన్న మొన్న అన్ని బయటకు వచ్చినాయి. అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పాపం మేడం గారు వచ్చి చెప్పారు. అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా. చట్టాలను ఉల్లంఘిస్తే ఎంక్వైరీ చేస్తా. అది నా రెడ్ బుక్ లో ఉంది. ఎందుకు భయపడుతున్నారు అందరూ? నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి. నన్ను ఆపేదానికి మీ ఇన్వెస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జియో 1 తీసుకొచ్చాడు. ఆ రోజు చెప్పా మడిచి ఎక్కడ పెడతావు పెట్టుకోపో అని. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ తిరగండి వెళ్తున్నారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి మరి పంపిస్తున్నాం ఆయన్ని. ఇంకేం కావాలి ఆధారాలు నీకు? మారేడుమిల్లి మండలం బొందులూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులపై జరిగిన వేధింపులను AP5 న్యూస్లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. రంపచోడవరం ITDA ప్రాజెక్టు అధికారి కట్ట సింహాచలం ఆదేశాలతో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ రామతులసి ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. విద్యార్థినులు ఒక్కొక్కరిగా తమకు జరిగిన వేధింపులను అధికారుల ముందు కన్నీళ్లతో వెల్లడించారు. విచారణలో విద్యార్థులు చెప్పినవన్నీ వాస్తవేనని నివేదికను అధికారులు పంపించి వేధింపులకు పాల్పడిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని, ఇటువంటివి మరలా పునరావృతం కాకుండా చూస్తామని గిరిజన సంక్షేమ అధికారి రామతులసి తెలిపారు. నాకు నర్సు మేడం గారు అయితే కొడుతున్నారు. టీచర్స్ కూడా తిడతారండి. రూమ్లోకి తీసుకెళ్ళి కూడా కొడతారండి. పార్టీ మేడం గారు కూడా ఇలా కొడతారండి. మంచిగా చదువుకోవడానికి వచ్చి ఇలా రూమ్లోకి తీసుకెళ్ళి కొడతారండి. తామరే వల్ల అండి. పేరెంట్స్ వచ్చినా కూడా అండి అడగకుండా వెళ్ళినా కొడతారండి. వాళ్ళు చెప్పిన పని మేము చేయట్లేదండి.
నాన్నలు వచ్చిన నేను 9th క్లాస్ చదువుతున్నానండి. ఈ స్కూల్లో అండి అన్నీ ఇలానే జరుగుతాయండి. మా స్కూల్లో అండి అందరికీ పుష్పవతి అయిన వాళ్ళకే గజ్జలు తామరలు వస్తాయండి. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పేడ్స్ ఇవ్వడం వల్ల వస్తాయండి. కొంచెం అవసరం అండి నేను స్టోర్ లీడర్గా పనిచేసానండి 8th క్లాస్లో. అప్పుడండి స్టోర్లో ఏం తక్కువైనా వాడిమనంగా తిట్టేవాళ్ళండి. ఆయన కామ్గా ఉండేవాళ్ళు. మీకు ఎక్కడ చెప్పుకుంటారు చెప్పుకోండి దిక్కున్న కాడ అని తిట్టేవాళ్ళండి. మళ్ళీ మీ కొంపలు ఇలానే ఉంటారేమో అని తిడతారండి. దొంగ ముండలు అంటారండి. ఎలా పడతాలో తిడతారండి. కానీ అన్నీ ఓర్చుకునేలానే ఉంటామండి. ఎలా పడతాలో తిడతారండి. మీ కొంపలు ఇలానే ఉంటారేమో దొంగ ముండలారా మీ అమ్మ నాన్న ఇలా పెంచుతారా మీకు అని తిడతారండి. కానీ మేము అన్నీ ఓర్చుకునేలానే ఉంటామండి. మా అమ్మ నాన్నలు వచ్చినా కూడా ఏం తెచ్చినా తినిపించారండి. ఇక్కడండి పప్పులు తెచ్చినా మళ్ళీ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి అడ్రస్ న్యూస్ని ఆధారంగా చేసుకుని పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. మన ఎంఆర్ఓ గారి సమక్షంలో ఎంఈఓ గారి సమక్షంలో ఎంక్వైరీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా ఇండివిజువల్గానే ఎంక్వైరీ చేశాం మేము. ఎందుకంటే వాళ్ళు భయపడతారు, పక్క వాళ్ళు ఉంటే మళ్ళీ అబద్ధం చెప్పే ఛాన్స్ ఉందని. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మాకేమని చెప్పినారంటే ఏఎన్ఎం గారు తామర ఉన్నటువంటి పిల్లల్ని పక్కకు పిలిపించి మీరు రాసుకున్నారా లేదా లోషను ఆయింట్మెంట్ రాసుకున్నారా లేదా అని అడిగారు. అడిగిన తర్వాత రాసుకున్నామని చెప్పినా సరే లేదు మీరు రాసుకోలేదని చెప్పేసి అని అది బట్టలు ఇప్పండి నేను చూస్తానని చెప్పని బట్టలు ఇప్పించిన తర్వాత అది రాసుకోలేదు కదా మీరు అని చెప్పేసి అని కట్టడం జరిగిందని చెప్పారు. ఇదే విషయాన్ని ఏఎన్ఎం ఎంక్వైరీ చేసినప్పుడు ఆవిడ కూడా నేను ఇంటెన్షనల్గా వాళ్ళు కట్టలేదు, వాళ్ళు లోషన్ రాసుకోలేని ఉద్దేశంతో కొట్టడం అయితే వాస్తవం అని చెప్పి ఆవిడ ఒప్పుకున్నా. దాన్ని క్రాస్గా మేము క్వశ్చన్ చేసినప్పుడు కూడా ఆవిడ ఒప్పుకోవడం జరిగింది. ముందుగా లేదు నేను కొట్టలేదని అన్నప్పటికీ కూడా క్రాస్గా అడిగినప్పుడు ఆవిడ కొట్టడం వాస్తవం అన్నారు. పిల్లలు కూడా అక్కడ ఎవరైతే తామరతో బాధపడుతున్నారో వాళ్ళని ఓపెన్ చేయించి వాళ్ళని కొట్టడం అన్నది చెప్పారు. వాళ్ళు 8 మంది విద్యార్థులు తామరతో బాధపడుతున్నారండి. అది కూడా మ్యాక్సిమం ఒకే విలేజ్కి సంబంధించిన వాళ్ళు. అందువల్ల మమ్మల్ని ఒకే విలేజ్ సంబంధించిన మీరు ఎలాగే ఉంటారని చెప్పేసి అని కొంచెం మాట్లాడారు, దురుసుగా మాట్లాడడం జరిగిందని చెప్పి ఉన్నారు. దానికి సంబంధించినటువంటి నివేదికను మేము మన ఎంఆర్ఓ గారితో పిఓ గారికి ఇప్పించి సరైనటువంటి చర్యలు తీసుకోవడానికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారండి. పిఎస్సికి తీసుకువెళ్ళినప్పుడు తామరకు సంబంధించి వాళ్ళు అక్కడ మెడిసిన్ ఇచ్చారండి. అది వీళ్ళు రాసుకోవట్లేదని ఇంటెన్షన్ తోటి అప్పుడు కొట్టారన్నది పిల్లలు కూడా అదే అన్నారు. ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని మాత్రమే, అందరినీ కాదు. కొట్టడం అయితే వాస్తవం, అది వాళ్ళ స్టేట్మెంట్లో తెలియదు. నివేదిక ఏదైతే మేము ఎంక్వైరీ చేసామో ఆ నివేదికను మేము పై అధికారులకు తెలియజేస్తాం. ఎవరైతే 13 మంది ఉన్న సిబ్బంది ఏఎన్ఎం గారిని అలాగే ఎవరైతే మంగయ్యమ్మ గారని చెప్పారో ఆ మంగయ్యమ్మ గారిని కూడా ఎంక్వైరీ చేశాము. హెచ్ఎం గారిని కూడా అడగడం జరిగిందండి. జర్నలిస్టులకు స్థలాలు పెన్షన్ ఇవ్వాలి, జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలి. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ 3 సెంట్లు స్థలాలు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో డిఆర్ఓ సుదర్శన్ రావు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయని, జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావడం లేదని, జర్నలిస్టుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని, రైల్వే పాస్లను పునరుద్ధరించాలని, హెల్త్ కార్డులను అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో వర్తింపులకు చర్యలు తీసుకోవాలని కోరారు. అర్జీ ఇచ్చినాం సీను, నువ్వు లేట్గా వస్తుంది, అందుకే మళ్ళీ మేము ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి మేము అనేక మార్లు ధర్నాలు అయితేమి అర్జీలు ఇవ్వడం అయితేమి జరుగుతుంది. అయితే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా సమస్య ఎక్కడేసిన గొంగలు ఎక్కడైనా చందంగా అయితే ఉంది. కనుక మేము ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే జర్నలిస్టులు ఇటు కరోనా టైంలో కానీ ఇప్పుడు కానీ ఆర్థికంగా కాస్త ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. అయితే మేము వార్తల సేకరణ పథకంలో అయితే వార్త సేకరించడంలో ఎక్కడికి వెళ్ళినా మేమైతే వార్తను సరైన సమయంలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కానీ అలాగే ఆ ప్రజా సమస్య పరిష్కారానికి మేము
మా వంతుగా మేము కృషి చేస్తున్నాము. కనుక రాష్ట్ర ప్రభుత్వానికి మా సమస్యలు, జర్నలిస్టుల సమస్యలు కొన్ని ఆల్రెడీ డిమాండ్ రూపంలో ఇచ్చాము. మా పిల్లలకు ఉచిత విద్య అయితేనే, ఒక 3 సెంట్ల స్థలం అయితేనే, ఒక ప్రెస్ క్లబ్ అయితేనే, ఒక పెన్షన్ అయితేనే, ఇలాంటివి అనేక సమస్యలు వినతి పత్ర రూపంలో ఇచ్చాము. ప్రభుత్వం ఇప్పటికీ మా సమస్య పట్ల ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనుక తక్షణమే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, అలాగే మా పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య ఇవ్వాలని, మేము జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇచ్చేలాగా రేపు సీఎం గారు నిర్ణయం తీసుకొని అనౌన్స్మెంట్ చేయాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం ద్వారా కోరుతున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.